బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. దీంతో వస్తారని గులాబీ దళం మాంచి జోష్ మీదుంది. ఫామ్ హౌస్ నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారనే సంకేతాలు వచ్చాయి. ఏప్రిల్ 17న పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా వరంగల్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో జరిగిన భేటీలో కీలక సూచనలు చేశారు కేసీఆర్. ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం ద్వారా మళ్లీ ఉద్యమ పందాలో విజృంభించాలని పథక రచన చేశారా? అందులో భాగంగానే పోరుగడ్డ ఓరుగల్ను పొలిటికల్ పొలికేకకు వేదికగా నిర్ణయించారా? ఇదంతా ఒకవైపు. అంతకన్నా ముందు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారనే చర్చ మరో ఎత్తు. అయితే బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలు, సర్కార్పై సంధించాల్సిన ప్రశ్నలు, అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. అయితే డైరెక్షన్లో మాత్రమే కాదు, డైరెక్ట్ గా సభకు వస్తారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేసీఆర్ టోన్తో పొలిటికల్ సీన్ మారింది. బీఆర్ఎస్ కు ప్రస్తుతం సభలో ఉన్న బలగం ప్రకారం ఒక సీటు గెలవచ్చు, రెండో అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే చర్చను ఫామ్ హౌస్ మీటింగ్ తో తెరపైకి తెచ్చారు. తద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహమా, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జలకిచ్చే ఎత్తుగడ అనే డిస్కషన్స్ నడిచాయి. ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ 2 సీట్లకు పోటీ చేస్తుందా అని పొలిటికల్ డొమైన్లో చర్చకు తావితీసిన కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ద్వారా తన మార్కు చాటుతున్నారనేది నడుస్తున్న టాక్. మరి ఇంతకీ గులాబీ దళం చెప్తున్నట్టుగా బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం ఖాయమేనా? అయితే సభలో ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కులగణన, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు, కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ రాష్ట్ర అప్పులు, ఇలా కీలక అంశాలపై సభలో గలమెత్తడం సహా ఔరేక్ ధక్కా అనే రేంజ్లో మళ్లీ ఉద్యమ పందాలో విజృంభిస్తారా అనే చర్చ అయితే జోరందుకుంది. ఇదంతా బీఆర్ఎస్ ఎల్పీ భేటీలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.